సార్ నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరైతే నోటి దురుస్తో మాట్లాడారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా జైల్లోకి పంపిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పోసాని వీడు రాజకీయాలలో మగ సాని. వీడు ఎక్కడ పచ్చగా ఉందో ఆ రాజకీయం అనేటువంటి అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజకీయ అండ చూసుకుని చాలా నీచాతినీచంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడంలో తప్పులేదు, ఎందుకంటే వాడిని శిక్షించాల్సిందే. ఎంత పవన్ కళ్యాణ్ లాంటి అప్పటికి పవన్ కళ్యాణ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పాపం. ఆయన ఎవరి జోలికి పోడు, ఆయన సంపాదించిన దానిలో చాలా డబ్బు పేద ప్రజలు పంచుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి అభిమానం ఎవడో కానీ ఏదో అన్నాడట, ఆయన్ని కంట్రోల్ చేయలేదట ఇతను. అసలు ఇన్ని కోట్ల మంది అభిమానుల్లో కంట్రోల్ చేసే శక్తి ఏ హీరోకైనా ఉంటుందా? ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఎవడో అన్నందుకు ఆ హీరోనే నువ్వు కూడా ఆర్టిస్టువి, నువ్వు కూడా చాలా స్టార్వి, కమెడియన్వి, రచయితవి, నిర్మాతవి, మరి అన్ని పెట్టుకున్న నువ్వు ఆ ప్రెస్ ముందుకు వచ్చేసి రే బూతులు నేను తిట్టకూడదు, చెప్పలేని విధంగా నీచాతినీచంగా తిట్టాడు, అందరిని తిట్టాడు. అప్పట్లో దొరికితే చంపేద్దామని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది చూశారు, కానీ దొరకకుండా తప్పించుకున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానే కేసు పెట్టింది. కేసు పెట్టి మనసు తొలిసేస్తుంది. ఒక మంచి వ్యక్తిని ఒక మాట అంటే మనసు తొలిచేస్తుంది. అలాంటి వ్యక్తి అంతమంది అభిమానులు చాలా మందికి నాలాంటి వ్యక్తులు కూడా ఇలా మాట్లాడేటానికి కోపం చాలా ఎక్కువ వచ్చింది. కానీ ఈ రోజు పాపం పండింది, అరెస్ట్ అయ్యాడు. అంతే. ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆ విధంగా మాట్లాడితే జగన్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి అనే విధంగా కొంతమంది అంటారు. సో మరి ఇప్పుడు కాపాడడానికి జగన్ వస్తానంటున్నాడుగా. ఇప్పుడు ఎంతవరకు కాపాడగలుగుతాడు? డబ్బులు పెట్టగలుగుతాడు అంతే తప్ప ఇతను పర్సనల్గా అరెస్ట్ చేస్తారు, లోపల ఇచ్చేస్తారు వాళ్ళకి. పరువు పోయినట్టే కదా. ఒక్కసారి నువ్వు జైలుకి వెళ్ళావంటే నీకున్నటువంటి పరువు పోయినట్టే. పరువు పోయిన తర్వాత జగన్ ఏం చేస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఆ రోజు కళ్ళు మూసుకుపోయి కళ్ళు బయర్లు గమ్మిపోయి ఎలా పడితే అలా మాట్లాడిన మీరు ఇలా అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయ కక్షని ఎలా అంటారు? ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పే, అది ఎవరు చేసినా తప్పే. వాడు తప్పు చేసినప్పుడు శిక్ష అనిపించి తప్పదు, మనమైనా ఇంకొకడైనా అంతే. ఆ అరెస్ట్ ఏం తప్పేం కాదు. అంటే ఇప్పుడు చాలా మంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది సాధారణ ప్రజలు కావచ్చు, కో యాక్టర్లు కావచ్చు సపోర్ట్ చేస్తారు. కానీ ఈయన అరెస్ట్ అయినప్పుడు కో యాక్టర్లే చాలా మంచి పని అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు ఎంత దుర్మార్గుడు అంటే పోసాని కృష్ణమురళి, వాడిని సినిమాలో పెట్టుకోవడం దరిద్రం. అసలు ఎవరికి వాల్యూ ఇవ్వడు. సినిమా వాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. ఆ మధ్య ఒకసారి చూశాను నేను. సినిమా వాళ్ళని జగన్ దగ్గరికి వెళ్ళలేదని వీడు ఇష్టానుసారం మాట్లాడాడు. మరి అలాంటప్పుడు సినిమా వాళ్ళు ఎందుకు సహకరిస్తారండి? ఇలాంటి కుళ్ళిపోయిన నోటితో మాట్లాడాడు, బురద నోటితో మాట్లాడి ఇలాంటి వెధవకి ఎవరు సహకారం చేస్తారు? ఎవ్వరు చేయరు. వీడు దుర్మార్గుడు, పిచ్చనాగొడుకు, పిచ్చిగా మాట్లాడుతుంటాడు, పిచ్చిగా ప్రవర్తన చేస్తుంటాడు. పిచ్చోని తీసుకొని పిచ్చి హాస్పిటల్లో వేయడం తప్పే ఉంది. వాడికి మంచి బుద్ధి కలిగి ప్రశాంతంగా జైలు నుంచి వస్తాడు, తప్పే లేదు. అరెస్ట్ చేయాలా? ఇంకా 2-3 ఉన్నారు అరెస్ట్ చేసేవాళ్ళు. ఇంకోటి ఉంది, సభ్య సమాజంలో ఆడబిడ్డల పరువు తీసేటటువంటి రెడ్డి, అదే ఏం పేరు, శ్రీరెడ్డి, దాన్ని తీసుకొచ్చి కూడా తొక్కి దాని నోట్లో ఏదైనా పెట్టి ఈ నోరు శుద్ధి చేసి కడగాలి. అలాగే ఇంకొక బూతుల మంత్రి ఉన్నారు, కొడాలి నాని ఉన్నారు, ఇంకా 2-3. ఆ 2-3ని కూడా టార్గెట్ చేసి తీసుకొచ్చి నాకేం లేదు, సభ్య సమాజంలో మంచిగా బతికేలాగా తీర్చిదిద్దితే అంతే చాలు. బ్రో హాయ్. బ్రో హాయ్ అన్న. సో పోసాని కృష్ణమురళి, మెంటల్ కృష్ణ ఐడియా ఉంది కదా. సో ఇక్కడ అంటే ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉండే ఇష్టం వచ్చిన రీతిలో పచ్చి బూతులు మాట్లాడేది. సో ఇప్పుడు మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? గతంలో ఉన్నప్పుడు ఏవేవో మాటలు మాట్లాడిండు మా అన్న, దాని గురించే మనసులో పెట్టుకొని వేసినట్లు ఉంది. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తిడితే ఎవరు ఊరుకోరు. నీ ఇష్టార్సంగా ఏది పడితే అది తిట్టితే ఎవరు ఊరుకోరు. అందు గురించి ఆ గతంలో ఏవైతే తిట్టిండో, ఏమన్నాడో, ఎన్నెన్ని మాటలు అన్నాడో, అందు గురించి ఈరోజు జైలు వేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అండ ఎట్లా అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, టీడీపీ వాళ్ళని ఎంత గలీజ్ బూతులు తిడితే అన్ని మార్కులు ఇక్కడ పడతాయి అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడాడు. సో మరి ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడాడు అనుకోవచ్చు. ఎందుకు కాపాడుతాడు? ఆయన పని ఇప్పుడు ఆయనకు పదవి లేకనే, ఆయనను అసెంబ్లీకి రానియకనే అసలు ప్రతిపక్ష హోదా గిట్ట లేదు మాట్లాడడానికి. అట్లాంటి ఆయన ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడతాడు ఆయన గురించి?
మాట్లాడాడు. ఆయన రాడు అసలు. ఆయన విదేశాలకు వెళ్ళాలని ప్లాన్లో ఉన్నాడు. ఆయన ఎందుకు వస్తాడు, ఆయన ఎందుకు మాట్లాడతాడు. కాకపోతే మొన్న ఎవరైతే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిండో ఆ రోజు నా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చిండు. సో ఇప్పుడు రాడని నాకు అర్థమవుతుంది. ఇంకా రాడు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున వాళ్ళకి సంబంధం లేకుండా ఫ్యామిలీ పర్సన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పచ్చి బూతులు తిట్టడం కరెక్టే అంటారా? తప్పు. ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం తప్పు. అందు గురించి ఎవరైనా అధికారం వచ్చినప్పుడు వాడి సత్తా ఏందో అది చూపిస్తారు. ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం అయితే చాలా తప్పు అన్న గుర్తుపెట్టుకోవాలి. తిట్టకూడదు. నువ్వు రాజకీయంగా ఎన్నన్నా మాట్లాడు దాని గురించి, అది ఓకే. కానీ నువ్వు ఇష్టానుసంగా ఏది పడితే అది తిడితే ఎవరు ఊరుకోరు. ఇప్పుడు తెలిసి వస్తుంది ఏంటంటే ఒకసారి జైల్లో పడితే కానీ తెలిసి రాదు ఎవరితో ఏంది ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి అనేది. ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళిండు కదా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనేది తెలుస్తుంది వాళ్ళకి. సో ఒకసారి జైలుకి వెళ్ళి వస్తేనే మంచిది. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అంటే అప్పట్లో వైసీపీ పార్టీకి మద్దతుగా ఉండే. సో వైసీపీ కుక్కే కదన్న. ఆయన నోరు అంటే కొంతమంది డ్రైనేజ్ తోని పోలుస్తున్నారు. సో ఈ రోజు పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో మరి దాని గురించి ఏం చెప్తారు? వాడిని ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకోవాల్సింది దుర్మార్గుని. వాడు ఇన్ని రోజులు ఇంకా లేట్ చేసిండు. వాడు టీడీపీ ప్రభుత్వం చేసింది. ఎప్పుడో గవర్నమెంట్ రాగానే బొక్క చేసింది. వాడు ఏం మాట్లాడిండు పవన్ కళ్యాణ్ గారిని గతంలో? పవన్ కళ్యాణ్ గారు ఏదో ఊకుర్రు. ఆ రోజు కనుక దొరికితే కుక్క నుండి కొడుతుంది ఫ్యాన్స్, కానీ ఆడు దొరకలేడు. అయ్యాల ఏం మాట్లాడి వాడు మాట్లాడిన భాష ఏంది? వాడిని కరెక్ట్ పని చేసింది ప్రభుత్వం. వాడిని బెయిల్ రాకుండా చేయాలి. సంవత్సరం దాకా మినిమం సంవత్సరం లోపల ఉండాలి. వాడు ఆయన భార్య పిల్లని అట్నే మాట్లాడతారు. వాడు ఏం మాటలు మాట్లాడుతుండు? ఇది కరెక్ట్. ఇది సమాజం ఇది. వాడు ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. వాడు మాట్లాడిన భాష వాడు నలుగురికి సమాజంగా మంచిగా ఉండాల్సినోడు ఈ మాటలు మాట్లాడేది. వాడిని మంచి పనే చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇంకా ఈ శ్రీరెడ్డి కానీ కొడాలి నాని కానీ ఎవరిని వదలదు. గతంలో ఈ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంగా మంచి చేయాలి, కానీ అరాచకాలు చేయొద్దు. వీళ్ళని చేసుడు మాత్రం కరెక్టే. ఈ పోసాని కానీ చేసుడు కరెక్టే. శ్రీరెడ్డిని ఇంకా చేయాలి. శ్రీరెడ్డి ఏం మాట్లాడింది? ఆడు కొడాలి నాని ఏం మాట్లాడిండు? భువనేశ్వరి వల్లవనేని వంశీ గారు ఏం మాట్లాడిండు? పోసాని మురళి గారు ఏం మాట్లాడిండు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు భార్యని ఎంత నీచంగా మాట్లాడిండు? వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూతురు గురించి ఎంత నీచంగా మాట్లాడాడు? ఎంత నీచంగా మాట్లాడిండు? వీడిని లోపలేసి ఇంకా ఎప్పుడో అరెస్ట్ చేయాలి. ఇంకా లేట్ చేసింది ప్రభుత్వం. అదే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎంత నీచంగా తిడితే అన్ని మార్కులు జగన్ నుంచి వస్తాయని అనుకున్నారంట. మరి ఇప్పుడు జగన్ ఏమైనా సహాయం చేస్తుండొచ్చు? ఇప్పుడు వీళ్ళందరినీ జగన్ కాపాడుతున్నా అన్న. ఇప్పుడు ఆయన ఎగేసిండు, ఉసుకో అని కుక్కలు ఎగేసినట్టు ఎగేసిండు. ఇప్పుడు ఇలా వాళ్ళు వస్తురా? ఇప్పుడు వలవలేని పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఈయన పరిస్థితి ఇంకా అదే. నెక్స్ట్ ఇంకోని పరిస్థితి ఇంకా అంతే. ఎవడైనా ఎప్పుడైనా గవర్నమెంట్ ఉందని రెచ్చిపోవద్దు. ఈ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అయినా అది చేసిన కువ్వనికైనా ఇదే గతి పడుతుంది. సో ఓవరాల్ గా ఈ విధంగా నోటి దూరుస్తున్న వాళ్ళకి అంటే ఈ ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్పొచ్చు మనం? నోటి దురుసుంటే కాలమే నిర్ణయిస్తుంది అన్న. నోటి దురుసున్నాడు, అతిగా ఆవేశపడ్డాడు, ఎవడు బాగుపడ్డాడు చరిత్రలో లేదు. ఇది దీనికి కారణమే ఉదాహరణ వీళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నోటి దూర్స్ అని చాలా మంది అంటుంటారు. సో అదే విధంగా ఈ రోజు పోసాని కృష్ణమురళి ఆయన మీద కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తుంది. సో మరి పోలీసు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. సో మరి దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? డెఫినెట్గా అండి. కానీ ప్రభుత్వం చాలా ఇప్పటివరకే లేట్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అతను ఈ వ్యాఖ్యలు చేసి గత 7-8 నెలలు అయిపోయింది. అది ఎప్పుడో అరెస్ట్ చేయాలి. ఇంకా ఇదన్నొకనే అని కాదు, ఇంకా శ్రీరెడ్డి కానీ ఇంకా చాలామంది ఉన్నారు. రోజా కానీ ఈవెన్ మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా తక్షణమే తొందరగా చర్యలు తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేట్ అయినా కొద్దీ ప్రభుత్వం రాజకీయ కోణంగా ఆలోచిస్తుంది, వాళ్ళపైన కక్షపూరిత కేసులు పెడుతుందని ఒక భావనలోకి వస్తారు. సో ఏంటంటే మనం తొందరగా చర్యలు తీసుకుంటే చాలా మంచిది. అసలు వీళ్ళ అరెస్ట్ అనేది మేము అయితే ఎప్పుడు అంటే ఈ బోర్గడ్డ అనిల్ అరెస్ట్ తర్వాతనే వీళ్ళది కూడా అరెస్ట్ ఉంటుందని మేము అనుకున్నాము. సో మేము చాలా లేట్గా ఈ అరెస్టును చూసాం, కానీ అయినా కూడా మేము స్వాగతిస్తున్నాం సొసైటీ ఒక పౌరుడిగా. ఎందుకనంటే ఇలాంటి వ్యాఖ్యలు ఒక తల్లిని అవమానించడం కానీ, ఒక మంచి ఫేమ్ ఉన్న లీడర్ని కానీ వాళ్ళని కించపరిచి వాళ్ళ సొసైటీలో వాళ్ళకు బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న వీళ్ళందరి పట్ల కూడా అసలు అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుండి ఇలాంటి వారు దొరికే ఉంటే మేము తన్ని గుండు కొట్టించి మరీ గాడిద మీద ఊరేగించే వాళ్ళం, కానీ వాళ్ళకంటూ బాడీ గార్డ్స్ కొంత ఇది ఉంటుంది కాబట్టి అసలు అలాంటి వాళ్ళు మాకైతే దొరికే ఉంటే ఆ రోజే వీళ్ళకు బడిత పూజ అనేది ఆ రోజే జరుగు.
అని ఇప్పుడు సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కేసులు కానీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఎందుకు చేశారనే విధంగా మాట్లాడతారు, కానీ ఈయనని అరెస్ట్ చేసినప్పుడు మంచిగా అయిందనే విధంగా మాట్లాడుతున్నారు. సో అది కరెక్ట్ డిసిషన్ అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు ఎవరు సమర్థించలేరండి. ఎందుకనంటే ఆ వ్యాఖ్యలు అలాంటివి. ఇప్పుడు నేను సమర్థించాలనుకున్నా కూడా నా అమ్మను కూడా తిట్టినా కూడా ఇంకెవరన్నా సమర్థించడానికి కూడా లేని వ్యాఖ్యలు మాట్లాడాడు. సో అందరూ కూడా ఎవరు కూడా అమ్మ లంజా ఇట్లా అని గలీజ్ వర్డ్స్ అనేటివి మనం వాడకూడని భాష మాట్లాడాడు. అలాంటి భాష సొసైటీకి కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ వాళ్ళ భార్య కానీ ఎవరైనా విన్నా కూడా అసలు అది ఎంత గుబుసాకరంగా ఉంటుందంటే అది వినడానికి కూడా అసలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా చెవులు మూసుకునే పరిస్థితి భాష మాట్లాడాడు. సో ఎంత ఆవేదన ఉన్నా ఎంత ఏదున్నా కూడా ఎంత కోపం ఉన్నా కూడా ఒక నటుడిగా ఆయనకు సొసైటీ పట్ల బాధ్యత ఉంది కాబట్టి మంచి భాష అనేది మాట్లాడాలి, సొసైటీకి మంచి భాష ఇవ్వాలి. ఇప్పుడు మాకు కూడా చాలామంది నాయకులన్నా చాలామంది మాకు ఎన్నో హామీలు ఇచ్చారు నాయకులు, అది నెరవేర్చడంలో విఫలమయ్యారు. అంత మాత్రాన మేము ఇష్టానుసారంగా వాళ్ళని తిట్టడం లేదు కదా. ఎవరికైనా అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళ అమ్మను కానీ వాళ్ళ ఇంట్లో వేరే ఫ్యామిలీ గురించి కానీ తిట్టడం అనేది చాలా బాధాకరం. మాకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఇలాంటి వారిని తొందరగా అరెస్ట్ చేయడం వల్ల సొసైటీకి కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు వైసీపీ పార్టీలో ఎవరెవరికైతే నోటి దూరుస్తుందో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా కూటమి ప్రభుత్వం జైల్లో వేస్తుంది. సో నిన్న మాత్రం పోసాని కృష్ణమురళిని సో ఆయనని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ అరెస్ట్ ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఎందుకంటే ఆయన నొల్లు ఓడుతోరన్న ఆయన ఎందుకు ఇప్పుడు అంతకుముందు వైసీపీ ఉందన్న, ఇప్పుడు టీడీపీ వచ్చినప్పుడు ఆగట్లే ఆయన తొందరపడుతున్నాడు. తొందరపడ్డప్పుడు దాని తప్పే ఉందన్న, దానివల్ల అందుకని ఆయన తీశారు. ఇప్పుడు అది ఒక్కటే దానికన్నా ముందు చెప్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ జగన్ తీసేస్తారనే పోయిండు అసెంబ్లీకి. ఎంత పోయి 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండాలి కదన్న. పోయిండు, ఎమ్మెల్యేలతో పోయిండు, 11 ఎమ్మెల్యేతో పోయిండు. ఎందుకు ఎమ్మెల్యే 10 నిమిషాలు 9 నిమిషాల్లో బయటకు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? భయపడి. ఇప్పుడు దాని బదులు అంతకుముందు పోవచ్చు కదా, ఒక సీఎం మాజీ సీఎం కదా, సీఎంతో మాజీ సీఎంలు అంటాడు, ఎందుకు ఉండాలి ఉండకుండా వచ్చిండు, భయపడ్డాడు. అంటే ఓన్లీ జగన్ అనే కాకుండా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిని మాట్లాడారు బూతులు, అమ్మ నా బూతులు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తుంది ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ ఈ జైల్లో వేసే వాళ్ళని కానీ మనం ఏ విధంగా చూడవచ్చు? మీరు ఏం చెప్తారు? మీరు దాంట్లో నేనేం చెప్తున్నా అంటే అన్న, దాంట్లో వాళ్ళు చేసిన తప్పులేనన్న. ఇప్పుడు అంతకుముందు విజయసాయి ఉన్నాడు ఆర్తేరినోడు, జగన్కి మొత్తం చెప్పింది ఆడే, కానీ ఎందుకు బయటకు వచ్చిందంటే వాళ్ళు భయపడ్డాడు. ఇప్పుడు ఎందుకంటే విజయసాయి లోపల పెట్టినాడు, వాడు భయపడి వచ్చిండు బయటికి. ఎందుకు వచ్చిండు? ఇప్పుడు ఆల్రెడీ జగన్ లోపల పోతాడు ఇంకో 2-3 నెలల్లో కంపల్సరీ. అదైతే 100% పక్కా, అది 100% పండుగ చెప్తా. అది ఇప్పుడు కొడాలి నాని గాని పేరు నాని వాళ్ళు కూడా చిన్న తీసుకెళ్తారు వంశీ అని అందరినీ ఒకళ్ళు టైం వచ్చిందంటే అన్న సంవత్సరం కూడా అవ్వాలి ఇంకా చంద్రబాబు చిన్న తీసుకెళ్ళిపోతారు అందరినీ. ఓవరాల్ గా ఈ విధంగా బూతులు మాట్లాడే వాళ్ళని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మనము అంటే మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? దాంట్లో ఏం చెప్తామన్నా, వాళ్ళు చేసిందికి వాళ్ళకి చేసిన కర్మ వాడికే పడుతుంది అన్న. అది ఎవడు ముళ్ళుతో తీయాల్సింది ముళ్ళు తీయాలి, ఆకుతో తీయాల్సింది ఆకుతో తీయాలి, ఇంకా అదేనా.